1వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. యోబు 5వ అధ్యాయము 9వ వచనము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను ఆశ్చర్య క్రియలను చేయు గొప్ప దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు చేసిన ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ప్రభువు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దానియేలు సింహపు గుహలో ఉన్నప్పటికీ ప్రభు అద్భుతంగా దానియేలును సింహముల బారి నుండి కాపాడాడు. వృద్ధాప్యంలో అబ్రహాముకి సంతానాన్ని కలుగచేశాడు. చనిపోయిన లాజరును బ్రతికిస్తాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని అద్భుతంగా స్వస్థపరుస్తాడు. చెవిటి వారికి వినికిడి శక్తిని, చూపు లేని వారికి చూపుని అనుగ్రహిస్తాడు. సమస్తాన్ని కోల్పోయిన యోబుని రెండింతలుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇలా ఎన్నో అద్భుతాలను మనం చూస్తూ ఉంటాము. ఆనాడు వారి జీవితాలలో అద్భుతాలను జరిగించిన ప్రభువు మన జీవితాలలో కూడా తప్పకుండా జరిగిస్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని బాధపడకుండా ప్రభుపై విశ్వాసంతో ప్రార్థించాలి. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలో ఊహకు కూడా అందని గొప్ప గొప్ప అద్భుతాలను ప్రభు జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడోగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అద్భుతాలను ఆశ్చర్య క్రియలను చేయు గొప్ప దేవుడవు ప్రభువా. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగించావు తండ్రి. ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. మరి ఈ ఆఖరి నెలలో మేము ప్రవేశించుచుండగా ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా బాధపడుతున్న ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మా జీవితాలలో అద్భుతాన్ని జరిగించండి తండ్రి. ఈ నెల మాకు ఎంతో ఆశీర్వాదకరమైన నెలగా ఉండాలి ప్రభువా. మీరే అటువంటి గొప్ప అద్భుతాన్ని మా జీవితాలలో జరిగించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.